రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా నీటి వాటాను ఉపయోగించుకోవడంలో బీఆర్ఎస్ పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు కాంగ్రెస్ లీడర్లు. ఏపీకి న్యాయం చేయడం కోసం మన రాష్ట్రానికి కేసీఆర్ అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు. జగన్ కేసీఆర్ కుమ్మక్కై నీటిని దొంగిలించుకుపోతున్నారని ఆరోపించారు హస్తం నేతలు. ఏపీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడా లేక బ్రోకర్ పని చేస్తున్నాడా అని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. విజయసాయిరెడ్డి బీజేపీ దగ్గర వకాలత్ తీసుకున్నారా అని ప్రశ్నించారు. బీజేపీ డైరెక్షన్ లో జగన్ కేసీఆర్ పనిచేస్తున్నారని ఆరోపించారు జగ్గారెడ్డి. తెలంగాణ ప్రభుత్వంపై విజయసాయికి అంత అక్కసు ఎందుకని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. విజయసాయి రాజకీయ అజ్ఞాని అని విమర్శించారు. నేను విజయసాయిరెడ్డికి అడుగుతున్నా, తెలంగాణలో గవర్నమెంట్ పడిపోవడానికి నువ్వు ఒకళ్ళ తీసుకున్నావా బీజేపీ దగ్గర? జగమెరిగిన సత్యం ఏంది అని అంటే కేసీఆర్ జగన్ ఒకటే. వాళ్ళ ఇద్దరికి డైరెక్టర్ ఏ పార్టీ అంటే బీజేపీ, ప్రధానమంత్రి మోడీ. విజయసాయిరెడ్డి నువ్వేమన్నా రాజ్యసభ మెంబర్వా లేదా బ్రోకర్ దుకాణం పెట్టుకున్నావు? పార్లమెంటు సాక్షిగా విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలు గనక చూస్తే ఒక రాజకీయ అజ్ఞానిగా మరి పెద్దల సభకు ఎట్ట ప్రాతినిధ్యం వహిస్తుండో నాకు తెలియదు. కానీ ఇంత అక్కసు తెలంగాణ ప్రభుత్వం మీద ఎందుకు? మోడీ ప్రాపకం పొందాలనుకుంటే, మోడీ కాడ మార్కులు ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఏర్పడ్డ ప్రభుత్వాలను కూలగొడతామని చెప్పి నిండు సభలో మాట్లాడడం. రాష్ట్రం వచ్చాక నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ కుటుంబానికే పోయాయన్నారు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. డిండి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులు పూర్తి చేయక కేసీఆర్ నల్గొండను ఎడారిగా మార్చారన్నారు. నల్గొండ రైతులకు క్షమాపణలు చెప్పి నల్గొండ గడ్డ మీద అడుగు పెట్టాలన్నారు బీర్లా ఐలయ్య. రేపు లోక్సభ ఎలక్షన్ లో మళ్ళొక్కసారి సెంటిమెంట్ రగిలించి ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి 10 సంవత్సరాల అధికారంలో ఉండి నిర్వీర్యం చేసిన వాళ్ళే దొంగ అనే విధంగా ఇవాళ 13వ తారీఖు నాడు నల్గొండలో మీటింగ్ పెట్టి కృష్ణా జలాల మీద మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ప్రాంతాల మధ్యలో స్విచ్ పెట్టే విధంగా ఇలా మళ్లీ కృష్ణా జలాలను తెర మీద తీసుకొచ్చి ఒక కొత్త డ్రామా చేస్తుండే కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర వాటాగా ఉన్న 299 టీఎంసీలను కూడా గత ప్రభుత్వం వాడుకోలేదన్నారు కాంగ్రెస్ నేత చల్లా వంశీచంద్ రెడ్డి. కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల్లో అవినీతి బయటపడుతుందనే భయంతోనే బీఆర్ఎస్ నాయకులు అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు వంశీచంద్ రెడ్డి. మనకొచ్చినటువంటి వాటా ఏదైతే 299 టీఎంసీలు ఉన్నాయో దాన్ని కూడా ఏ ఒక్క సంవత్సరంలో కూడా 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఏ ఒక్క సంవత్సరం కూడా మనకు కేటాయించబడ్డటువంటి 299 టీఎంసీల నీటిని వాడుకోలేకపోయినటువంటి అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్, అసమర్థ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. లోక్సభ సీట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని పీఈసీలో చర్చించడంపై హర్షం వ్యక్తం చేశారు బీసీ నేతలు. గాంధీభవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను సన్మానించారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పీఈసీలో చెప్పడం సంతోషకరమన్నారు. ఏ స్థానాలు బీసీలకు కేటాయింపు చేయాలనే దానిపై చర్చించారు నేతలు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అనుచిత వ్యాఖ్యల మీద నిరసనలు కంటిన్యూ అయ్యాయి. కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నేతలు బాల్కసుమన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. సీఎం రేవంత్ కు బాల్కసుమన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నేతలు. ముఖ్యమంత్రి గారిపై అసభ్య పదజాలం వాడడం ఖబర్దార్ రండ బాల్కసుమన్, ఖబర్దార్